వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, YSR Junction, నర్సన్నపేట. 4 రోజుల్లోనే సాధారణ స్థితికి పరిస్థితులు. కలెక్టర్ కార్యాచరణ బేష్. మృతుడు సురేష్ కుటుంబాన్ని, ఆసుపత్రులలో రోగులను పరామర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అతిసార కట్టడికి 130 కోట్ల కార్యాచరణ. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. తాగునీటి వ్యవస్థ ప్రక్షాళనకు 60 కోట్లు కేటాయింపు. ఎమ్మెల్యేల ఆట విడుపులు మంత్రి అచ్చెన్న సందడి. క్రీడోత్సవాల 2వ రోజు ఉత్సాహభరితంగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానం. శ్రీకాకుళం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. డయేరియా బాధితులకు భరోసా. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత. మంచినీటి పంపిణీ. శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విస్తృతంగా పర్యటన చేపట్టారు. అనూహ్యంగా శ్రీకాకుళం నగరాన్ని డయేరియా వ్యాధి ఇబ్బంది పెడితే జిల్లా యంత్రాంగం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి 4 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకొచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలు అయిన మంగవారి తోట దగ్గరలోని కండ్రవీధి, దమ్మల వీధి ప్రాంతాలలో వ్యాధి బారిన పడ్డ వారిని, ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారిని, అదేవిధంగా వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డ కండ్రవీధికి చెందిన పడ్డ సురేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్లతో పాటుగా పరామర్శించారు. అనంతరం కిమ్స్, జెమ్స్, రిమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో 4 రోజుల క్రితం డయేరియా కేసులు నమోదు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించి క్షేత్రస్థాయిలో నిరంతర పరిశీలన, సమీక్షలు చేస్తూ నిన్నటికి సాధారణ స్థితికి తీసుకొచ్చారని అన్నారు. తాజాగా నేడు శ్రీకాకుళం నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో తాను సైతం పర్యటించానని, అధికార యంత్రాంగం సత్వరం స్పందించారని తెలిపారు. డయేరియా కారణంగా మృతి చెందిన సురేష్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యాన్ని ఇచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జెమ్స్, కిమ్స్, రిమ్స్, జీజీహెచ్ ఆసుపత్రులలో నిన్నటికి 124 కేసులు ఉండగా అందులో 22 డిశ్చార్జ్ కావడంతో 102 కేసులు ఉన్నాయని అన్నారు. ఇందులో కొన్ని మాత్రమే ఇబ్బంది ఉండగా మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్ లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు, చర్యలు అన్ని కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్ని కూడా ఇమీడియట్ గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్ గా ప్రొయాక్టివ్ గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్ లో జెమ్స్ గానీ, కిమ్స్ గానీ, రిమ్స్ గానీ, జీజీహెచ్ లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్ గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్ గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్ గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా
వచ్చి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుందన్నాక అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్ గా జాయిన్ అవుతున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి కేసు నమోదు అయిన నాటి నుండి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సత్వరం స్పందించారని, క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎల్ ప్రసన్న కుమార్, జెమ్స్ ప్రిన్సిపల్ ఎస్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాలు, పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీరు పైప్లను, అస్తావ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉండడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కిమ్స్ రిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కీలక నిర్ణయాలు ప్రకటించారు. నగరంలో డ్రైనేజీ పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తక్షణమే 12 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2 కోట్లను అతిసార ప్రభావిత ప్రాంతాల్లోని కచ్చా డ్రైన్ల పనుల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించేందుకు 60 కోట్లతో చేపట్టే పనులను మార్చి నెలలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. మొన్న యాక్చువల్ గా మొన్న అర్బన్ అథారిటీకి సంబంధించిన వీసీ జేసీ గారు వారు విజయవాడకి కంప్లీట్ గా డీటెయిల్ స్టడీ చేసి ఈ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క మున్సిపాలిటీ 10 కోట్ల రూపాయలు డ్రైన్స్ శాంక్షన్ చేశాం. ఓన్లీ డ్రైన్స్ కి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని యాక్చువల్ గా ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకుంటారు, వర్క్ చేస్తారు. మెయిన్ గా డ్రైన్స్ కోసం అందువల్ల హై ప్రయారిటీ ప్రభుత్వం ఈరోజు హై ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ కి డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ కి సివరేజ్ కూడా ఈ మున్సిపాలిటీకి 60 కోట్ల టెండర్లు పిలుచుకున్నాం. అవి కూడా నెక్స్ట్ మంత్ నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం 23 కోట్లు, అమృత్ వన్ పథకం కింద డ్రైనేజీ నెట్వర్క్ కోసం 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరం మధ్యలో ఉన్న ప్రధాన డ్రైన్లను అనుసంధానించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ మోటార్ కనెక్షన్లు, కలుషిత నీటిని కారణమవుతున్న పాత పైప్లైన్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్యే గుంటిశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ 5 ఏళ్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ₹1 కూడా డ్రైనేజీల నిర్వహణ కోసం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో డీసీఎంసీఏ పి సంతోష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కోడలిలో కుమ్మెర గ్రామస్తులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందన్నారు. ఈనాటికి కులం పేరుట దాడులు జరగడం దారుణమన్నారు. 2 ఏళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, పసిగుడ్డ ఏమడిగిందని పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనకు కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారికి అండగా నిలవద్దన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన
అహంకారంతో ఆధిపత్యంతో అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గణేష్ గాని వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని ఆ పసిగుడ్డును 2 నెలల పసిగుడ్డును పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి. అవసరమైతే ఉరి శిక్ష చేయాలి తప్ప వదిలిపెట్టొద్దని నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేల ఆట విడుపులో సందడి చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడోత్సవాలు 2026 రెండో రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. ప్రజాసేవలో నిరంతరం ఒత్తిడిలో ఉండే ప్రజా ప్రతినిధులకు ఈ క్రీడోత్సవాలు నిజమైన ఆట విడుపుగా మారాయి. రెండో రోజు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా బ్యాట్ పట్టి మ్యాచ్ ఆడుతూ సహచర మంత్రులు ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు. మైదానంలో క్రీడా స్ఫూర్తి, స్నేహభావం పరిపుష్టమవుతుండగా సభా కార్యక్రమాలతీతంగా ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై కలిసిమెలిసి పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఒత్తిడిలో ఉండే ఎమ్మెల్యేలకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపశమనం ఇస్తాయన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి క్రీడోత్సవాలు ఎమ్మెల్యేల మధ్య స్నేహభావాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు. పరస్పర అవగాహన, సమన్వయం బలోపేతమవుతాయని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న సభ్యులు ఉత్సాహంగా ఆడుతూ ఒకరిని మరొకరు అభినందించుకోవడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. రెండో రోజు పోటీలు హర్షధ్వానాల మధ్య విజయవంతంగా ముగిశాయి. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన వైసీపీ యువ నాయకులు కృష్ణ చైతన్య. నరసన్నపేట మండలంలోని రామకృష్ణాపురంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య గురువారం పరామర్శించారు. గ్రామానికి చెందిన మరేల ఎర్రయ్య, మరేల లచ్చమ్మ, వాడాన రాజు, వాడాన భోగెమ్మలకు చెందిన ఇల్లు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ చైతన్య గ్రామానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును, జరిగిన ఆస్తి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితుల పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ఘటనా స్థలం నుంచి స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడి తక్షణమే బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గ్రీవెన్సల్ అధ్యక్షులు ధర్మాన జగన్మోహన్, మండల ఆర్టీఐ విభాగం అధ్యక్షులు పొన్నాల ముసలనాయుడు తదితరులు పాల్గొన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ దానెట్ శ్రీధర్ పర్యటించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రముఖ వైద్యులు, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా డయేరియా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి భరోసా కల్పించారు. ప్రజలు అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి సహాయక చర్యలు అందుతాయని రోగుల్లో, బాధితుల్లో ధైర్యం నింపారు. పర్యటనలో భాగంగా డయేరియా కారణంగా మృత్యువాత పడిన కండ్ర వీధికి చెందిన సురేష్, సంతోష్ కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 11,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ కష్ట సమయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మున్సిపాలిటీ అందించిన ట్యాంకర్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ డయేరియా వ్యాప్తి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటిని వినియోగించాలని ఆయన సూచించారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దుబాయ్లో మరణించిన మోహన్ రావు కుటుంబానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అండగా నిలిచారు. పొట్టకూటి కోసం దుబాయ్ వలసపోయాడు. ఆరోగ్య కారణాలతో తనువు చాలించాడు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం పెద్ద దిక్కు మరణంతో ఏమి తోచని సమయం. కడచూపు కూడా కరువవుతుందన్న భయం. అలాంటి సమయంలో సమస్య కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెంతకు చేరడం, ఆ కుటుంబానికి అన్నీ తానై నిలిచి భరోసా కల్పించారు. దుబాయ్ నుండి మృతదేహాన్ని తెప్పించి చివరి చూపును సైతం చేరువ చేశారు. వజ్రప్ కొత్తూరు మండలం దేవునల్తాడు గ్రామానికి చెందిన బుడగట్ల మోహన్ రావు రెగ్గర్గా దుబాయ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఫిబ్రవరి 9వ తేదీన సహచరులు పనికి రమ్మంటే ఒంట్లో నలతగా ఉందని రూంలోనే ఉండిపోయాడు. తేరావారు వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆ బాధలోనే దేవునల్తాడులో ఉన్న భార్య ధనలక్ష్మి, కుమారులు
రాజేష్ నితిన్లకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అయితే చేరువ చేశారు, కానీ చివరి చూపు ఎలా అందేవాలో అక్కడి వారికి తెలియరాలేదు. తోడ్పాటు అందించాల్సిన కంపెనీ సైతం చేతులు ఎత్తేయడంతో మోహన్ రావు కడచూపు తమకు దక్కదేమో అని ఆందోళన చెందారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత అప్పోజీ సహకారంతో సమాచారాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెంతకు చేరువేశారు. గత సోమవారం దీనిపై సమాచారం అందుకున్న రామ్మోహన్ నాయుడు కుటుంబానికి ధైర్యం ఇస్తూ బాధ్యతను తీసుకున్నారు. భారతదేశ విదేశాంగ శాఖ దుబాయ్ ఎంబసీతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. మృతదేహం తరలింపులో మోహన్ రావు కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా అన్నీ తానై చూసుకున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి విశాఖ, బుధవారం నాడు విశాఖ నుండి దేవునల్తాడ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మోహన్ రావు మృతదేహం చేరుకుంది. తమ కుటుంబ పెద్ద దిక్కును కడసారిగా చూసుకుని తమ సంప్రదాయాల ప్రకారం అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా దేవునల్తాడు గ్రామస్తులు, మోహన్ రావు కుటుంబీకులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు శ్రీకాకుళంలో 2వ రోజు కొనసాగాయి. అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే సమ్మెకు సిద్ధమవుతామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద, మహాత్మాగాంధీ జ్యోతిబాయి పూలే పార్క్ వద్ద గురువారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలో వారు మాట్లాడుతూ ఐసీడీఎస్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికి అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని, కనీస వేతనాలు, పీఎఫ్ఈఎఫ్ఐ పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలలో ధరలు విపరీతంగా పెరిగినా ₹1 వేతనం కూడా పెంచలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకి సేవలందిస్తున్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్లకు భారీగా రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ కు మాత్రం తగిన నిధులు కేటాయించడం లేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మే నెల అంతా వేసవి సెలవుల జీవో వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. ఐసీడీఎస్ కి బడ్జెట్, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ మార్చి 2న విజయవాడలో అలంకార్ సెంటర్లో మహాధర్నా జరుగుతుందని, ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ దీక్షలకు సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మకరంపురంలోని షిరిడీ సాయి ఆలయంలో వార్షికోత్సవం ఈ నెల 28న ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మకరంపురంలో షిరిడీ సాయి ఆలయ వార్షికోత్సవం ఈ నెల 28న ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, ఊరేగింపు, భజనలు, అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ అలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త రమణ దీక్షితులు మాట్లాడుతూ సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే అని ఆధ్యాత్మిక దృక్పథంతో అన్ని మతాల ప్రజల్ని సమానంగా చూసి శ్రద్ధ, ఓర్పు అనే సూత్రాలతో భక్తుల హృదయాలను సాయినాథుడు గెలుచుకున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరంపురం గ్రామం శ్రీ షిరిడీ సాయినాథుని ఆలయ వార్షికోత్సవం 19వ వార్షికోత్సవం తేదీ 28 అనగా శనివారం ఘనంగా నిర్వహించబడును. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం వేలాది మంది భక్తులతో, చాలా అన్న సమరాధనతో, వేషధారణలతో చాలా ఘనంగా జరపబడుతుంది. అలాగే ప్రజలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సహాయ మేరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నాం. అలాగే ఈ 28వ తేదీన మీరంతమంది విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కావగలరని కోరుచున్నాం. అలాగే జరుగు అన్నదానానికి సహాయ సహకారాలు అందించి సాయి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా తేదీ 28 విచ్చేసి సాయి కృపకు పాత్రులు కాగలరని మనసా వాచా కోరుతున్నాం. సాయిబాబా జీవితం నిరాడంబరత, నిస్వార్థ సేవతో పాటు అద్భుతమైన మహిమలతో నిండి ఉందన్నారు.
ఆయన నివసించిన ప్రదేశం ద్వారకామయి, దుని, ఊది భక్తులకు ప్రత్యేకమైన భావనను కలిగిస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మకరాంపురం గ్రామం. ప్రతి సంవత్సరం మన సాయిబాబా మందిరంలో వార్షికోత్సవ ఉత్సవాలు ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చాలా ఘనంగా జరుగుతాయి. సుమారు 5-6 వేల మంది వరకు అన్నదానం కార్యక్రమం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు. ఇంతవరకు 19 సంవత్సరాలైంది. అంటే ఏ గురువారం కూడా ఇక్కడ అన్నదానం అనేది ఆగలేదు. అది బాబా గారి కృప వల్ల ప్రతి గురువారం అన్నదానంతో పాటు ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. వేలాది సంఖ్యలో భక్తులు రాకపోకలు. ఈ ఉద్దాన ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి వాతావరణంతో చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలానే ఈ 19వ సంవత్సరం వార్షికోత్సవం కూడా ఘనంగా నిర్వహించబడను. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనసావాచకర్మను కోరుతున్నాను. ఓం సాయి. కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానంకు శ్రీకారం చుట్టిన డాక్టర్ దానేటి శ్రీధర్. జనసేన పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. నగరంలోని 7 రోడ్ల కోడలిలో జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీలో 3 రకాల సభ్యత్వ వర్గాలను నిర్ణయించిందని చెప్పారు. జనసేన పార్టీ తన శ్రేణులను 3 విభాగాలుగా విభజించిందన్నారు. మొదటి వారిని ఉద్యమిగా పిలుస్తారని, వీరు పార్టీపై నమ్మకం, అభిమానంతో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారని చెప్పారు. రెండవ కేటగిరీకి చెందిన వారు సాధక్ అని పిలుస్తారని, వీరు కేవలం సభ్యులుగానే కాకుండా పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూ పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే క్రియాశీలక పాత్ర పోషిస్తారని వివరించారు. ఇక 3వ కేటగిరీలోకి ప్రదాతలు వస్తారని, వీరి పార్టీకి వివిధ రూపాల్లో ఆర్థికంగా లేదా మేధోపరంగా అండగా నిలుస్తూ నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. కావున జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి నాయకత్వ బాధ్యతలు చేపట్టే దిశగా యువత ముందుకు సాగాలన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన నాయకులు గురుప్రసాద్, ఉదయ్, జనసేన వీర మహిళ మోహనలక్ష్మి, విష్ణుప్రియ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజంలోని బాబా నగర్ కు చెందిన ఓ ఇంట్లో నాగుపాము హల్చల్ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలోని బాబా నగర్ కు చెందిన ఓ ఇంట్లో నాగుపాము హల్చల్ చేసింది. ఆఖరి రవీంద్ర దంపతులు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంటికి చేరుకునేసరికి మెట్ల వద్ద నాగుపాము బుసల కొడుతుంది. ఆ పామును చూసి భయాందోళన చెందిన దంపతులు కొంతసేపటికి తేరుకొని తాము ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామి నాగుపాము రూపంలో మా ఇంటికి వచ్చి దర్శనమిచ్చాడంటూ ఇరుగు పొరుగు వారికి సమాచారమిచ్చారు. 3 గంటల పాటు పాము అక్కడే తిష్టవేయడంతో దేవుడి స్వరూపంగా భావించి ఆ కాలనీ వాసులు సర్పానికి పాలు పోశారు. స్నేక్ క్యాచర్ రాకతో ఆ ప్రాంత మహిళలంతా ఊపిరి పీల్చుకున్నారు. డబ్బాలో బంధించిన పామును గృహిణులు తమ సెల్ఫోన్లతో ఫోటోలు తీస్తూ పాము చిత్రాలను బంధించారు. మైదాన ప్రాంతంలో పామును విడిచిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయాన్ని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, నత్తు నరేంద్ర యాదవ్ హాజరయ్యి జామి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని పిరియా విజయ, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. జామి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో స్థానిక సర్పంచ్ ప్రతినిధి పలికల జయరాం ఆధ్వర్యంలో చేపట్టిన తాగునీటి వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయ, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.